పిల్లలకి మనం తినడానికి ఏదన్నా పెడుతున్నాము అని అంటే ఆ ఫుడ్ నుంచి పిల్లలకి హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యేటట్టు ఉండాలి, దానివల్ల బెనిఫిట్స్ ని పొందగలిగేటట్టు ఉండాలి. అలాంటి టేస్టీ అండ్ హెల్దీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపిస్తాను. దానికన్నా ముందు దీంట్లో వాడిన మెయిన్ ఇంగ్రీడియంట్ గురించి అయితే మాట్లాడుకుందాము. బటన్ మష్రూమ్స్ ని ఇట్లా పైన లేయర్ ని నీట్ గా తీసేసుకొని ఆ తర్వాత సాల్ట్ వాటర్ లో వేసేసుకొని కడుక్కున్న తర్వాతే మనం వంటలలో అయితే వాడుకోవాలి. మష్రూమ్స్ ని రెగ్యులర్ డైట్ లో ఎందుకు యాడ్ చేసుకోవాలి అనే దానికి ఒక ముచ్చట చెప్తా చూడుర్రి. 3 కాలాలు 365 రోజులు నెత్తి మీద సూర్యుడు ఉండే మన దేశంలో దాదాపు 80 నుంచి 90% మంది వైటమిన్ డి లోపంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారన్నట్టు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అలసిపోవడము, నీరసము, దేని మీద ధ్యాస లేకపోవడము, డిప్రెషన్, ఇలాంటి వాటన్నిటికీ కూడా వైటమిన్ డి లోపమే. ఈ మధ్య కాలంలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వస్తుంది కదా, దానికి కూడా ఒక రకంగా వైటమిన్ డి లోపమే కారణం అన్నట్టు. వైటమిన్ డి ఫుడ్స్ దొరికేవి చాలా తక్కువ, దాంట్లో ఒకటి మష్రూమ్ అన్నట్టు. వైటమిన్ డి, B6, మంచి ప్రోటీన్ కూడా ఉంటది. పిల్లలకు ఖచ్చితంగా పెట్టండి.